కమిషనర్ గారు సార్, దుర్మార్గులను పట్టుకోవడం మీ డ్యూటీయే కాదన్ను. అందులో కూడా కొందరు మంచివారు ఉంటారు కదా. దుర్మార్గుల్లో మంచి దుర్మార్గులు కొంతమంది, చెడ్డ దుర్మార్గులు కొంతమంది ఉంటారని తమరు చెప్తేనే వింటున్నాను హోమ్ మినిస్టర్ గారు. మొన్న గాంధీ జయంతి నాడు కొంతమంది ఖైదీలను వదిలేయడం మర్చిపోయామని చెప్పి దేవి ప్రసాద్ గారు మనుషులను వదిలేయండి. పోయిన గాంధీ జయంతికే 3 గాంధీ జయంతులకు సరిపడేంత మందిని వదిలేశామండి. ఆ పాయింట్ మీద పేపర్ వాళ్ళు మన సబ్బు లేకుండా ఉతికేస్తున్నారు. అలా అయితే వద్దులండి. మినిస్టర్ గారు ఒక నిమిషం వస్తారా? నువ్వు పని చేయించడానికి వచ్చావా, ఆయనతో పరాచికాలు ఆడటానికి వచ్చావా? ఏం చేయమంటారండి, నేను మీ ఇంట్లో బట్టలు ఉతికిన సంగతి ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది. పరువు పోయింది. మర్యాదగా నా మనుషుని వదిలిపెడతావా, లేకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేయించనా? నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ని, కమిషన్ ఏజెంట్ని కాదు మీరు చెప్పినట్టల్లా చేయడానికి. మీ డబాయింపంతా మీ పెళ్ళాం బట్టలు ఉతికేవాడి మీరు చూపించండి. శివాజీ, సారథి గారు, నేను సింగర్ గా పైకొస్తానంటారా? మీది మెలోడియస్ వాయిస్. ఒక్క 6 నెలలు స్టేజ్ మీద ప్రోగ్రెస్ ఇచ్చారంటే చాలు, మిమ్మల్ని మెడ్రాస్ తీసుకెళ్లి ఇళయరాజాకి పరిచయం చేస్తాను. మీకు ఇళయరాజా అంత బాగా తెలుసా? తెలిసేదే ఉందండి, వెళ్ళి కాలమే పడిపోవడమే. ఇందులో చెడి తీరా. ఏమిటది? మేము ముగ్గురం లాటరీ వేసుకున్నాను రా. ఎందుకు? నువ్వు ముందు తీరా, తర్వాత చెప్తాను. వద్దులేరా. నేను ఎప్పుడో చెప్పాను, పాటగాడు పాటగాడే, పక్క వాయిద్యం పక్క వాయిద్యమే అని. వస్తాను రా. వస్తాను. పొద్దుటి నుంచి పిచ్చెక్కినట్టు తిరుగుతున్నారు. ఏం ప్యాసింజర్లు అయ్యా మీరు? ఇంకెంతసేపు తిరగాలి? నాకు ఆకలిస్తుంది. మాకు ఆకలిస్తుంది. ఇంకా 2 బాక్సులు డెలివరీ ఇవ్వాలి. పద. ఏమయ్యా, ఆటోలో సరుకు తెస్తుంటే మననే పోలీసులు పట్టుకున్నారు కదా, మళ్ళీ అమ్మాయి ఆటోలు ఎందుకు తెచ్చారు? అది కాదయ్యా, నేను చక్రపాణి దగ్గర పనిచేస్తున్నట్టు ఈ అమ్మాయికి తెలియదు. అయినా ఇప్పుడు మేము ప్యాసింజర్ టైప్ లో సరుకు చేరేస్తున్నాం. నువ్వేం కంగారు పడదు, వస్తాం. పద. ఆగండి, ఏదేదో తీసుకెళ్తున్నారు, ఏదేదో తీసుకొస్తున్నారు. మీ పద్ధతి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నా డబ్బు నాకు పారేసి వేరే ఆటో చూసుకోండి. ఇది చాలా పవిత్రమైన ఆటో. ఊరికి వస్తున్నావా? డబ్బులు ఇస్తున్నాగా. ఇచ్చావులేవయ్యా బోర్డు డబ్బులు. తెరిచావంటే కోసేస్తా. మూసుకోలేడు. చేతిలో పడుతుంటే నా చేతిలో ఆటో ఉందిరా, ఇప్పుడు చూపిస్తాను. ఈ బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ కోసం పొద్దు నుంచి ఆటో ఆడుతున్నారా?
వెల్కమ్ టు కమిషనర్స్ ఆఫీస్. నీ పేరేమిటి తల్లి? జ్యోతి. జ్యోతి, అందుకే వెలిగిపోతున్నావు. గుడ్. అసలు నన్ను ఎందుకు పిలిపించారు సార్? చూడమ్మా, పోలీసు అంటే యూనిఫామ్ లో ఉన్న సివిలియన్ అని అందరికీ తెలుసు. కానీ సివిలియన్ కూడా యూనిఫామ్ లో లేని పోలీసు అని నువ్వు నిరూపించావు. మా డిపార్ట్మెంట్ తరఫున నిన్ను మెచ్చుకుని నీకు అవార్డు ఇమ్మని గవర్నమెంట్ కి రికమెండ్ చేయబోతున్నాను. నాకు అవార్డు వద్దు, ఆవకాయ వద్దు. నా ఆటో తుక్కు తుక్కు అయిపోయింది. రిపేర్కి 5,000 ఇప్పించండి. గవర్నమెంట్ వ్యవహారం కదా, కొంచెం లేట్ అవుతుంది. ఎనీవే, నీ కబురు చేస్తాం. కబురు చేస్తారా? అయ్యో, మా ఓనర్కి ఏం చెప్పాలి? అయ్యి బాబోయ్ బాబా, అదేంటి బస్సు ఆటో ఆకాశంలో చెట్లే. ఆటో ఆకాశంలో రావడం ఏంట్రా? ఎవరో మోసుకెళ్తున్నారు. నా ఆటో యాక్సిడెంట్ అయింది. కొంచెంలో చచ్చిపోవాల్సిన దాన్ని ఇదిగో దీంతో ఆగిపోయింది. అందుకే ఆడదానికి ఆటో ఇవ్వదు మొక్కడా అన్నాను. అది గొడవ వదిలేరా. ఇప్పుడు నా ఆటో నష్టం ఎవరు భరిస్తారు? నా ప్రాణం కన్నా నీ ఆటో ఎక్కువ. నా జీవితం నాశనం అయిపోయింది నాయనో. నాకు ఇంకా జీవితంలో పెళ్లి కాదు దేవుడు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కనీసం 50,000 ఇస్తే ఇక మీ జోలికి రాదు. ఏడాది వరకు. 50,000 చెట్ల కాస్తున్నాయా డబ్బులు? మా కాలు మాత్రం చెట్ల కాస్తున్నాయా? పోనీ అన్నయ్య, పాపం కాలు బాగయ్యే వరకు నెలకు 1,000-2,000 ఇవ్వచ్చుగా. నేనివ్వను. అత్తయ్య, ఇది అన్యాయం. అమ్మా జ్యోతి, మేమంతా నీలో ఉన్నాం. మనం వెంటనే ఒక యూనియన్ మొదలెడదాం. ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్. అమ్మని నా దెబ్బ తిప్పి నాకే కొడతావా? ఇన్క్విలాబ్. సరేనయ్యా, నెలకు 2,000 ఇస్తాను.